తాజా రాజకీయ పరిస్థితులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముగ్గురు నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. తిరుపల్ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్లుగా తెలుస్తుందిగా మీనాక్షి నటరాజన్తో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉందంటారు? సుజాత, దాదాపు 2 గంటలకు పైగా ఈ భేటీ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వీళ్ళ ముగ్గురు భేటీ దాదాపు 2 గంటలకు పైగా కొనసాగుతుంది. అయితే అనేక అంశాలు వాళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అవుతుంది. చాలా కార్పొరేషన్లకు సంబంధించి భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు. దానికి సంబంధించి ఇప్పటికే కోర్ కమిటీలో చర్చించి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అది ఆ మేరకు ఇప్పటికే ప్రకటన చేయాల్సి ఉంది. కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు రావడంతో ఆ ఎన్నికల మూలంగా వాయిదా పడింది. అంతకుముందు మున్సిపల్ ఎన్నికలు ముందే ఈ నిర్ణయం తీసుకునేప్పటికి కూడా మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రకటన చేయాలనుకున్నా. ఆ లోపల 5 రాష్ట్రాల ఎన్నికలు రావడము, వివిధ రాష్ట్రాలలో ప్రచారం చేసుకోవడానికి ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా వెళ్లాల్సి రావడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఇప్పుడు దాదాపు 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. కాబట్టి తాజాగా వీరు ముగ్గురు ఉదయం నుంచి కూడా ఇదే సమాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, అదేవిధంగా మహిళా కమిషను, అదేవిధంగా ఇప్పటికీ ఈ కార్పొరేషన్ పదవులు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయి జూన్ జూలైలలో వాళ్ళ గడువు ముగియనున్నది. ఆ కార్పొరేషన్లకు సంబంధించి కూడా భర్తీ చేసే దానికి కూడా కసరత్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పార్టీ పెద్ద ఎత్తున కార్పొరేషన్ పదవులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టబెట్టాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం యోచిస్తుంది. ఏఐసిసి కూడా ఈ మేరకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా కార్పొరేషన్ పదవులు, అదేవిధంగా డైరెక్టర్లు, ఈ మెంబర్స్ సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలి, భర్తీ చేయాలని చెప్పి కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ఉదయం నుంచి కూడా ఇదే అంశం మీద చర్చ కొనసాగుతుంది. మరొకటి పిసిసి కార్యవర్గం సంబంధించి పూర్తి స్థాయిలో కూర్పు జరగలేదు. దీనికి సంబంధించి కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి 5 మంది వర్కింగ్ ప్రెసిడెంట్లు నియామకానికి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నప్పుడు కూడా తుది నిర్ణయం తీసుకోలేదు, ప్రకటన చేయలేదు. అది అలాగే ఉండదు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు మాత్రమే భర్తీ అయినాయి. మిగిలిన సెక్రటరీ పోస్టు కూడా భర్తీ కాలేదు. అదేవిధంగా అధికార ప్రతినిధులు, అంటే మీడియాతో మాట్లాడడానికి అధికార ప్రతినిధులు నియమించాల్సింది, దానికి సంబంధించి కూడా పెండింగ్ ఉండాలి. అది కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పార్టీకి సంబంధించిన కమిటీలలో ఎవరెవరికి స్థానం కల్పించాలి, కార్పొరేషన్లు పదవులు ఎవరెవరికి కట్టబెట్టాలి అనే అంశం మీద ఎక్కువగా చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఇటీవల డిసిసి అధ్యక్షుల నియామకాలు పూర్తయిన సందర్భంగా డిసిసి అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ డిసిసి కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణాలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా పాల్గొంటుండడము, అదేవిధంగా నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్న నియోజకవర్గాలలో కూడా ఆ విభేదాలను సమస్యపోయేటట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టు. మొత్తం మీద ఇవన్నీ కూడా చర్చకొచ్చినట్టు వస్తుంది. మరొక వైపు సీనియర్ నేత, దాదాపు 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి తనకు అన్యాయం జరుగుతుందని చెప్పి పార్టీ బీఆర్ఎస్ లో జాయిన్ అయినాడు. బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఆయన అనేక హాట్ కామెంట్స్ చేశారు. ఈ అంశం మీద కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి ఒక్కడే పోయారు, ఆయనతో పాటు ఎవరు కూడా ముఖ్యమైన నాయకులు వెళ్ళలేదని చెప్పేసి చెప్తున్నారు. నిన్న రాత్రి ముఖ్యమంత్రితో కూడా జగిత్యాలకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా సమావేశం దాదాపు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా జగిత్యాల పర్యటనకు వస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యానికి గురి కాకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేవారికి పూర్తిగా ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఎక్కడ కూడా రాష్ట్రంలో పార్టీ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ అన్ని విధాల బలమైన సమీకరణాలు కావాలి, బలం కావాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఒకవైపు కార్పొరేషన్ చైర్మన్లకు భర్తీ చేయడం, అదేవిధంగా కార్పొరేషన్లలో సంబంధించిన డైరెక్టర్లు కానీ మెంబర్లు కానీ వాటి కూడా భర్తీ చేయడం, మహిళా కమిషన్ ను సంబంధించి అర్హులైన వ్యక్తిని మహిళా కమిషన్ చైర్పర్సన్ గా అదేవిధంగా 10 మంది సభ్యులను భర్తీ చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. వీటన్నిటిని కూడా వీళ్ళ త్వరగా పూర్తి చేసేదానికి ఈ ముగ్గురు కూడా గడిచిన 2 గంటలుగా సమాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుజాత, ధన్యవాదాలు తిరుపాల్.